30వ తారీఖు మార్నింగ్ 13, 14 వార్డుల గుండా వెళ్ళేటటువంటి డ్రైను పడిపోయిన దాని మీద ఆఫీస్ తరపున స్పందిస్తూ ఉన్నాం దీని మీద. అయితే ఈ 13, 14 వార్డులు కూడా మరి నూజివీడు మున్సిపాలిటీలో భాగమైన మొన్న ఫండ్స్ రేజ్ చేసేటప్పుడు 13, 14 వార్డులు కౌన్సిలర్స్లో వైసీపీ ఉన్న 18 వార్డులు తెలుగుదేశం పార్టీలో ఉన్నా కానీ ఆ కౌన్సిలర్స్ యొక్క విజ్ఞప్తి మేరకు అందరికీ పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ మంత్రివర్యులు అక్కడ కూడా సుమారుగా 10 లక్షల రూపాయలు మా అందరితో మాట్లాడి 32 వార్డుల్లో కూడా పెడదాం, మనకి అలాంటివి ఏం లేదు, అక్కడ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఉన్నారు, అక్కడ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ఫండ్స్ కేటాయించడం జరిగింది. దానికి కాంట్రాక్టర్స్ తీసుకోవటం, దాన్ని చేయటం ఏదైతే మనం ఇది కొంచెం అన్ని నూజివీడు మున్సిపాలిటీలో మిగిలిన ఏరియాల్లో 1.5, 3 అడుగులు, 2 అడుగులు డ్రైన్స్ అవితే ఈ బాపు నగర్ మేంచెల్లి ఈ డ్రైను చాలా పెద్ద డ్రైను, మీ అందరికీ తెలిసిందే. ఇటు బస్టాండ్ వైపు నుంచి కానీ, సులభ కాంప్లెక్స్ వైపు నుంచి కానీ, అటు ఆర్యుల బజారు, శివాలయం నుంచి ఇవన్నీ కలిపేసి అక్కడ మరి అంబేద్కర్ సెంటర్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఈ డ్రైన్ పారుతూ ఉంటుంది. ఇవన్నీ కలిపి క్లబ్ అయ్యే సెంటర్ ఇది చాలా పెద్ద డ్రైను. ఒక రోజులో చాలా ఎక్కువ, అంటే ఏదైతే ఇప్పుడు మనం డ్రైన్ కడుతున్నామంటే ఎవరు కూడా పూర్తిగా వాళ్ళ పనులు ఆపేసుకునే పరిస్థితులు ఎవరూ లేరు. దీనిపైన ఉన్నటువంటి కొన్ని వేల మంది వాళ్ళు వాడుతూనే ఉంటారు. డ్రైన్కి అడ్డుకట్ట వేసి మా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు కాంట్రాక్టరీ వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నేను అక్కడ మా పార్టీ తరపున కానీ అక్కడ ఏరియా రిప్రజెంటేషన్ చేసి చల్లా వెంకటేశ్వరరావు వీళ్ళందరితో కూడా మేము మాట్లాడటం జరిగింది. అన్న ఏంటి ఎలా పరిస్థితి అంటే అక్కడ మన వాళ్ళు కట్ వేయటం, ఆ తర్వాత పనులు స్టార్ట్ చేయటం జరిగింది. అయితే ఈ పని స్టార్ట్ చేసి బెడ్ కాంక్రీట్ పోసిన తర్వాత ఇప్పుడు అందులో వాటర్ వస్తూ ఉంటుంది, దుర్గంధం వస్తుంది, ఆ నీళ్ళకు దుర్గంధం ఏర్పడుద్ది. అక్కడ ఉండేటువంటి స్థానికులు ఏంటంటే మాకు వాసన వచ్చేస్తుందని చెప్పి ఎవరి కాళ్ళు ఆ యొక్క వేసినటువంటి అడ్డుకట్టను తొలగిస్తా వెళ్తుంటే ఈ పనులకు ఆటంకం కలుగుద్ది. మేము తెలుసుకుంది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ చేయటం మా ఏఈకి, ఏఈ అక్కడ మనుషులతో చెప్పించడం, అమ్మ మీరు ఇలా చేస్తే కాలువ కట్టడానికి ఇబ్బంది వస్తుందని చెప్పడం, పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పడం ఇవన్నీ జరిగినాయి. కానీ ఏదైతే ఇప్పుడు సాయంత్రం 6 గంటల తర్వాత వర్కర్స్ వెళ్ళిపోయిన తర్వాత మరి వాళ్ళు దాన్ని కట్టను లీక్ చేసేస్తే ఇది వెళ్ళిపోయి దాని మీద పడిపోయే పరిస్థితి ఉంది. అలానే ఈ టర్నింగ్ అంటుంది మొత్తం, ఈ టర్నింగ్ ఏరియాలో కట్ట కనుక తెంపితే అది బెడ్ కాంక్రీట్ని తోసుకెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అయినా పైన అడుగు కింద అడుగున్నరకి వేస్తే కనుక కాంక్రీట్ జనరల్గా ఇదవ్వదు, దెబ్బతిందో. కానీ ఇక్కడ మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కూడా చెప్తున్నాం, ఇది 5 అడుగులు డ్రైన్ అని చెప్తా ఉన్నారు. 5 అడుగులు డ్రైన్ వేసేటప్పుడు కంపల్సరీ కూడా మనం ఐరన్ కూడా వాడాల్సిన పరిస్థితి ఉంది. 10 లక్షల్లో మనం ఎక్కువ దూరం డ్రైన్ అయిపోతే కొంచెం దాన్ని తగ్గించుకుందాం అవసరమైతే. అంటే రెండోసారి ఇటువంటి జరగకుండా ఉండటానికి మేము ఇటు ఇంజనీరింగ్ సెక్షన్ వారికి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాం. కంపల్సరీ ఐరన్ ప్లింత్ బీమ్ వాడే విధంగా దీన్ని మనం చేసుకుందాం అని చెప్పేసి. అలానే ఇంత పెద్ద ఎత్తున మరి వరవడ వస్తున్నప్పుడు దాన్ని వాళ్ళు తెల్లారే మా పని అయిపోయిందని చెప్పి పీకేసేసేస్తే ఇదంతా వెళ్ళిపోయి అలా పడిపోయినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. మరి మిగిలిన సెక్షన్ ఏదైతే ఈ వరవడి తగలిన సెక్షన్ అంతా బాగానే ఉంది, మిగిలినంతా పడిపోయింది, మిగిలిన సెక్షన్ అంతా బాగానే ఉంది. దీని మీద మేము నూజివీడు మున్సిపల్ కౌన్సిల్ తరపున మేము ఇంజనీరింగ్ సెక్షన్కి కూడా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ మా ఇమ్యూనిటీ సెక్షన్స్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఇసుక కానీ సిమెంట్లో కానీ అక్కడ వాడేటటువంటి కంకర్లో కానీ తేడా వాడితే అక్కడ గౌరవ కౌన్సిలర్ గారు తిరుగుతూ ఉన్నాడు. 7-8 రోజుల నుంచి అక్కడ వివిధ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ తిరుగుతూనే ఉంటారు. అక్కడేమీ లోపం జరగలేదు. ఇవాళ పోనీ అక్కడ సెంటరింగ్ పెట్టేవాళ్ళు కానీ ఆ డ్రైన్ వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులే. అందులో దిగి అంత దుర్గంధంలో అంత పని చేసుకెళ్ళటం అంటే ఇవాళ మీ అందరూ తెలిసిందే. నూజివీడే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కాంట్రాక్టర్లో రోడ్లు పోస్తామని, బీటీ రోడ్లు పోస్తాము, సీసీ రోడ్లు పోస్తాము, బిల్డింగ్లు కట్టే పరిస్థితి, డ్రైన్ వర్క్ చేయమనే పాటికి అందరికీ ఇబ్బంది ఉంది. డ్రైన్ అంటే మరి లోనకు దిగి చేయాల్సినటువంటి పని. దీనికి ఇలా ఎవరి కాళ్ళు ఆ స్థానికులు అక్కడ పనిచేసేటప్పుడు ఆ స్థానికులంతా మా ఇంటి ముందు డ్రైన్ దగ్గర మాకు దుర్గంధం వస్తుందంటే కొద్దిగా ఓపిక పట్టాలి వాళ్ళు కూడా. మరి ఇది చాలా పెద్ద ఎత్తున కూడుకున్న విషయం. భవిష్యత్తులో కూడా ఇంకా ఆ డ్రైన్ తీసుకెళ్ళి అటు మొగల్ చెరువులో కలపాల్సిన పరిస్థితి ఉంది. అలానే ఇంకా కొన్ని డ్రైన్లు చాలా పెద్ద డ్రైన్లు ఉన్నాయి నూజివీడు మున్సిపాలిటీలో, ఇవన్నీ కూడా కలపాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ స్థానికుల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే మా ఇంజనీరింగ్ సెక్షన్ కూడా అలర్ట్ చేస్తాము. భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా
జరగకుండా చూసుకునేటటువంటి జాగ్రత్త పడతాము. దీన్ని దయచేసి పార్థసారథి గారు సంవత్సరంన్నర నుంచి కొన్ని కోట్ల రూపాయల ఫండ్స్ నూజివీడు తీసుకొచ్చి డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ విధంగా ఏదో దానిలో కమిషన్లు ఎత్తుక్కోవాల్సినంత అవసరం లేదు. అవసరమైతే నాకు తెలిసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో P4 ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి గారు అత్యధిక ఫండ్స్ రేజ్ చేసింది పార్థసారథి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అటువంటి పరిస్థితులు లేవు. ఎన్ని లక్షల రూపాయలు నేను వచ్చిన తర్వాతే నా కళ్ళ ముందు ఆయన ఖర్చు పెట్టిన సందర్భాలు నేను చూశాను. మరి ఇటు దసరా ఉత్సవాలకు కానీ అనేక సందర్భాల్లో ఆయన ఓన్ ఫండ్ని రేజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి చిల్లర ఏరుకోవాల్సిన కర్మ పార్థసారథి గారికి లేరు. దయచేసి మిత్రులు గమనించాలి. అక్కడ మాట్లాడినటువంటి గౌరవ కౌన్సిలర్లకి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా ఏదైనా జరుగుంటే దాన్ని మళ్ళీ ఇంజనీరింగ్ సెక్షన్ అలర్ట్ చేద్దాం, మంచిగా జరిగేటట్టు చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నేను వైసీపీ నాయకులకు చాలా కృతజ్ఞతలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఉన్నటువంటి వార్డులే, సో వైసీపీ వార్డు కౌన్సిలర్లుగా ఉన్నటువంటి వార్డుల్లో కూడా పనిచేసినటువంటి ఘనత మా కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేయడానికి, ఆ కూటమి ప్రభుత్వం ఇలా ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి వార్డుల్లో కూడా పనిచేస్తుంది అని ప్రజానీకానికి తెలియజేసినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలండి. సో అలాగే ఇక్కడ చిన్న విషయాన్ని ఒక పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. అభివృద్ధి చేసి ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి మీరు, వెళ్ళలేకపోయినటువంటి మీరు అపవాదుల ద్వారా అయినా సరే ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో చిన్న విషయాన్ని పెద్దగా చిరిగి చాటంత చేసి రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 2024 మధ్యలో ఏ వార్డులో అయితే సీసీ రోడ్లు నిర్మించారో ఆ సీసీ రోడ్లు నిర్మించినటువంటి ఏరియాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు కాంట్రాక్టర్ వైఫల్యం అని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం మా ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి కేవలం కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఇలా జరిగింది. సో 10 లక్షల రోడ్డు నిర్మించలేని వాళ్ళు రాజధాని నిర్మిస్తారు అన్నట్టుగా కొంతమంది విమర్శలు గుప్పించారు. సో ఇందులో ఏంటి అంటే మీరు చేస్తే ఒకటి, మిగతా ప్రభుత్వాల్లో చేసినప్పుడు ఇంకొకటి అనే విషయంగా మీరు ఎలా మాటలు మారుస్తారు అనేటువంటిది ఇక్కడ తేటతెల్లమైంది ప్రజలందరికీ కూడా. సో ఏదైతే కాంట్రాక్టర్ గారు ఏదైతే నిర్మించారో దానిలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ అన్ని ముందే తీసుకున్నారు. కానీ కొంతమంది వల్ల ఆ అడ్డు ఏదైతే ఇసుక వేశారో అది తొలగించడం వల్ల బ్రిడ్జ్ అనేది పడిపోవడం, ఏదైతే పడిపోయిన కాలువ ఏదైతే ఉందో అది గోడ పడిపోవడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా కాంట్రాక్టర్ గారిని దాన్ని అడిగితే మళ్ళీ ఆయన ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని కూడా దాన్ని నిర్మిస్తామని అన్నారు. ఇక్కడ చేసిన తప్పు ఒకళ్ళది, కానీ మీరు వేసేటువంటి నింద ఇంకొకళ్ళ మీద వేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. కేవలం అభివృద్ధి చేస్తేనే ఎక్స్ కౌన్సిలర్ మాట్లాడుతా మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇలాంటి ఏమీ జరగలేదు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో ఆవిడ మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది. ఆవిడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం నేను వార్డు కౌన్సిలర్గా ఉన్నానో అదే వార్డులో ఆవిడ ఒకప్పుడు కాంగ్రెస్ కౌన్సిలర్గా పనిచేశారు. ఆవిడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఆ వార్డులో పెన్షన్ తాలూకా 100 రూపాయలే ఉంది అప్పుడు పెన్షన్, ఇప్పుడు 4000 రూపాయలు ఉంది పెన్షన్. 100 రూపాయలు ఉన్నప్పుడు ఆ వార్డులో ఆవిడ ఎన్ని అవకతవకలు చేశారో, ఆవిడ పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా ఆవిడ గుర్తు తెచ్చుకుంటే బాగుండేది. సో నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇలాంటివి జరగలేదన్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే ఆవిడ మాట్లాడారో వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళకి ఎల్ఓసి ఇప్పించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం అంది. వాళ్ళు వైసీపీ అని తెలుసు. వైసీపీ మొన్న 2024 ఎలక్షన్స్లో వైసీపీకి ఒక ఏజెంట్గా మా బూత్లో వార్డ్ ఏజెంట్గా ఉన్నారు. వైసీపీ ఏజెంట్గా ఉన్నప్పటికీ కూడా ఆ ఫ్యామిలీకి ఎల్ఓసి ఇప్పించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం. సో కూటమి ప్రభుత్వానికి అధికార పక్షం ప్రతిపక్షం అనేటువంటి తేడాలు లేకుండా నూజివీడు అభివృద్ధి మాత్రమే ధ్యేయంగా పెట్టుకుని సారథి గారు అలాగే ఆయన ఆధ్వర్యంలో మా టీడీపీ నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏంటంటే అభివృద్ధిని మాత్రమే మేము ముందుకు తీసుకెళ్లాలనుకుంటాం. మీకులాగా అపవాదుల్ని లేకపోతే ఆరోపణల ద్వారా ప్రజల్లో లేనటువంటి విషయాన్ని ఎక్కువ చేసి ప్రజల్లోకి వెళ్ళాలని మేము అనుకోవట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇవన్నీ కూడా చిల్లర పనుల కింద చిత్రీకరించి మీరు చిల్లర పనులు చేసి చిల్లర పనుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే కనుక మీ యొక్క వైసీపీ ప్రభుత్వం అనేది ఏమంటారు అధికారంలోకి రాకుండా శాశ్వతంగా ప్రతిపక్షంలోనే ఉండిపోవడానికి మీలాంటి వాళ్ళే పునాదులు వేసేటట్టుగా ఉన్నారు. కాబట్టి ఆరోపణలు చేసే ముందు ఇవన్నీ గుర్తుంచుకుని ఎంత అభివృద్ధి జరిగిందనే చూడండి. దీని ద్వారా నేను తెలియజేయాలనుకుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం
ప్రజల పక్షాన మాత్రమే ఉంది. ఒకవేళ ఎటువంటి వైఫల్యం జరిగినా దాన్ని తీర్చిదిద్ది సరిదిద్ది ప్రజల్లోకి అభివృద్ధిని తీసుకెళ్లాలనే కాంక్షతోనే పనిచేస్తుంది. కాబట్టి దానికి ప్రతిపక్షంగా మీరు కూడా సహకారం అందిస్తే బాగుంటుంది, కానీ విమర్శలు గుప్పించడం బాగుండదని ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిన్న నూజివేడు పట్టణ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, నూజివేడు పట్టణ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు శీలవరాము గారి నేతృత్వంలో నిన్న ఏదో శారద గారి మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూజివేడు పట్టణంలో, అదేవిధంగా నూజివేడు నియోజకవర్గంలో పార్థసారథి గారి నేతృత్వంలో నూజివేడు నియోజకవర్గం రాష్ట్రంలోనే అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంటే అది చూసి వారవలేక ఏదో చిన్న పొరపాటు వల్ల అది నూజివేడు పట్టణంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో పార్థసారథి గారికి సంబంధించినటువంటి ఆ యొక్క వర్గీయులు ఎవరో ఈ కాంట్రాక్టు తీసుకోవడం జరిగింది. వాళ్ళు దాంట్లో అవకతవకలకు పాల్పడ్డారు. దానివల్ల ఏదైతే ఆ వర్క్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిందని చెప్పి మాట్లాడటం జరిగింది. నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. నేను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఒక కౌన్సిలర్గా పనిచేశా. నేను 4 సంవత్సరాలు ఆ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు, నేను అక్కడ కౌన్సిలర్గా పనిచేసినప్పుడు 4 సంవత్సరాల్లో నేను నా వార్డుకు పనిచేసింది 0. ఒక్క రూపాయి కూడా నేను 4 సంవత్సరాల కాలంలో నేను నా వార్డుకు పనిచేయలే. కానీ ఈరోజు మేము ఏదైతే వార్డు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఆకర్షితులయ్యి సారథి గారి యొక్క ఆయన పనితీరుని మేము చూసి మేము ఆకర్షితులయ్యి ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చారని, అదేవిధంగా మా వార్డు అభివృద్ధికి తోడ్పడతారనే ఉద్దేశంతో మేము రాగానే నేను వచ్చిన మొదటి నెలలోనే 15 లక్షల రూపాయలు ఇచ్చిన ఘనత కొలుసు పార్థసారథి గారిది. అంటే 4 సంవత్సరాల్లో నేను చేసింది 0 వార్డుకి, వచ్చిన 1 నెలలోనే నేను వార్డుకి చేసిన పని 15 లక్షల రూపాయలది. అయితే గడిచిన 4 సంవత్సరాల్లో మనం ఏం చేసామండి? వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఏదైతే శీలవరాము గారు మాట్లాడుతున్నారో నేను ఆయన సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. గడిచిన 4 సంవత్సరాల్లో మీరు నూజివేడులో 32 వార్డులు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఫండింగ్ వచ్చినాయి? ఎన్ని కోట్లు ఫండింగ్ ఇస్తే ఎన్ని వార్డులకు మీరు వాడారు? మహా అయితే మీరు చేసుకున్నది 5-6 వార్డులు. 5-6 వార్డులు మించి మిగతా వార్డులు మొత్తం నేను అప్పుడు వైసీపీలో ఉన్నా కూడా నాకు ఇచ్చింది 0. మీ వార్డు ఇంకా 4-5 వార్డులు. అంటే మిగతా వార్డులు వాళ్ళు జనాలు కాదా? మిగతా వార్డులు వాళ్ళు మనుషులు కాదా? ఈరోజు మనం ఏదైనా రాజకీయం చేయాలంటే ఒక విశ్వసనీయతతో చేయాలి, ఒక విలువలతో చేయాలి. ఈరోజు కొలుసు పార్థసారథి గారి నేతృత్వంలో మేము ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం. అదేవిధంగా నూజివేడు నియోజక ప్రజానికం చాలా 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 అంటే చాలా ఒక మనం గెలిపించినందుకు ఆయన ఒక కృతజ్ఞతా భావంతో ఆయన ఏదైతే ఒక మాట చెప్పాడు, నేను ఈరోజు నూజివేడుకు ఒక పెదపాలేరులా పనిచేస్తాను అనే ఆయన ఫస్ట్ ఏదైతే నినాదంతో ఆయన ఈరోజు సారథి గారు వచ్చారో అనే నినాదానికి కట్టుబడి ఆయన ఈరోజు ఉన్నారు. తర్వాత మొన్న ఆ డ్రైనేజ్ విషయం గురించి మాట్లాడతారు. నిన్న నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు శీలవరాము గారి నేతృత్వంలో వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అక్కడ జరిగింది ఏంటండి? అది చాలా అంటే చాలా సివియర్ ఇష్యూ. అది మ్యాక్సిమము ఈ చుట్టుపక్కల ఒక 5-6 వార్డులకు సంబంధించిన వాటర్ మొత్తం అక్కడికి వెళ్ళిపోయి ఆ వార్డులో నుంచి వెళ్ళే పరిస్థితి. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఆ వర్క్ ఆపడం కోసం ఏదైనా ఒక చిన్న కాలువ, ఏదైనా ఒక కచ్చా డ్రైన్ కట్టాలంటేనే ఆ వాటర్ మనం వేరే విధంగా డైవర్ట్ చేయాలంటేనే దానికే మనం ఇబ్బంది పడే పరిస్థితి. అలాంటిది అది విపరీతమైన ఫ్లో. ఒకవేళ ఎప్పుడైనా వర్షం వస్తే అది అసలు ఆపలేని ఫ్లో. దానివల్ల మొగల్ చెరువు అటు ఇటు తర్వాత ఈ వార్డులు మొత్తం చుట్టుపక్కల అన్ని వార్డులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి అది కడుతున్నారు. కట్టేటప్పుడు ఒక చోట దానికి ఆనకట్ట లాంటిది ఏదో ఆ ఫ్లోను ఆపడానికి ఏదో వేయటం జరిగింది. అదేదో దురదృష్టవశాత్తు ఏదో జరిగింది. అయినప్పటికీ ఇప్పుడే నా కాంట్రాక్టర్ దాన్ని ఏమన్నా నష్టపోనని చెప్పారా? లేదా దీన్ని ఏమన్నా ఆ ఫండ్ ఏదన్నా లేకపోతే కొత్తగా స్పెషల్గా ఏదైనా ఫండ్ ఏమన్నా తీసుకొని మళ్ళీ ఇది నేను నష్టపోను, మళ్ళీ నేను కొత్తగా కాంట్రాక్ట్ వేసి ఈ మున్సిపాలిటీ ఇది భరాయించలేదని చెప్పారా? మనం ఏదైనా మాట్లాడామంటే ఒక విశ్వసనీయత ఉండాలి, విలువలు ఉండాలి. ఇప్పుడు మీరు వచ్చారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన అధికారం ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. మీరు ఏదైనా చేయాలి అని అంటే విలువైన సమాచారం ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని లేదా జనంలోకి వెళ్ళండి, లేదా జనాలను నాడి కనుక్కోండి.
అంతేగాని ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పేద ప్రజల పక్షపాతి ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు అన్ని విధాల పేద ప్రజల ఆమోదయోగ్యమైనటువంటి ఈరోజు డెవలప్మెంట్ కానీ అదేవిధంగా అన్ని రకాల ఇండస్ట్రీస్ కానీ ఈ విధంగా చేసుకుంటూ పోతుంది. అలాగే మన ఏదైతే శారద గారు ఉన్నారో నూజివేడు నియోజకవర్గానికి శారద గారు రాకముందు ఒకలాగా శారద గారు వచ్చాక ఒకలాగా అనే ఒక బ్రాండ్ ఇమేజ్ను తెచ్చినటువంటి గొప్ప మహనీయుడు శారద గారు. కాబట్టి ఏదైనా మీ ఏమైనా ఉంటే విలువైన సూచనలు సలహాలు ఇస్తే తీసుకోవడానికి శారద గారు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు గారు అంటే శారద గారికి విపరీతమైన గౌరవం. కాబట్టి అదేవిధంగా శారద గారు ఏ విధమైనటువంటి గౌరవం ప్రతాప్ అప్పారావు గారికి ఇస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు శారద గారితో శారద గారి పట్ల మీరు మాట్లాడే మాటలు అనేది కరెక్ట్గా మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాం. దేనికంటే శారద గారు మీరు చెప్పే అన్నిటికీ శారద గారు సమాధానం చెప్పే అంత స్థాయి శారద గారు కాదు. కాబట్టి శారద గారు ఎంత హుందాగా మాట్లాడుతున్నారో అది గ్రహించండి. అంత హుందాగా మీరేమైనా వ్యవహరిస్తే బాగుంటుంది. లేదు రోడ్లు ఎక్కాలంటారా, మేము రోడ్లు ఎక్కుతాం. కానీ మా నాయకుడి సిద్ధాంతం అది కాదు. మనం పార్టీలతో సంబంధం లేకోకుండా ఉదాహరణకి మొన్న ఫండింగ్ తెచ్చారు, స్పెషల్ ఫండింగ్ తీసుకొచ్చి ఆయన ఓన్లీ టీడీపీ కౌన్సిలర్కే ఇచ్చారా? మేము గతంలో వైసీపీలో ఉన్నప్పుడు మాకు దిక్కు లేదు, కానీ ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్లకు కూడా ఫండ్ ఇచ్చి వర్క్ చేపిస్తున్న ఘనత శారద గారిది. కాబట్టి అందరం కలిసి అభివృద్ధిలో పనిచేద్దాం. కానీ మీరు ప్రతి చిన్నదానికి మనం ఏదో మీడియాలో పడాలి లేకపోతే ఇంకేదైనా జనాల దృష్టిలో పడాలని చెప్పి చిల్లర వ్యవహారాలు చేస్తే జనం నమ్మటానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీరు ఏమైనా సలహాలు ఇస్తే ఇవ్వండి. అంతేగాని మీరు ఈ పనికిమాలైనటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు శారద గారి మధ్య చేస్తే మటుకి చూస్తూ ఊరుకోవటానికి నూజివేడి నియోజకవర్గ ప్రజానికం సిద్ధంగా లేదు, అదేవిధంగా నాయకులు సిద్ధంగా లేరు, అదేవిధంగా కార్యకర్తలు సిద్ధంగా లేరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని నూజివేడు పట్టణ కౌన్సిలర్స్ తరపున అదేవిధంగా నూజివేడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాను. ప్రతాప్ నాయన్ గారు 15 సంవత్సరాలు 3 సార్లు నేను గెలిచాను, నేనే తీసుకొచ్చానని చెప్పడం జరిగింది. గెలిచినప్పుడు 3 సార్లు గెలిచినప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ డ్రైనేజ్ ఆయనకి కంటికి కనపడలేదా? ఇన్ని రోజులు ఆ డ్రైనేజ్ని కట్టకపోవటం, ఇంతమంది ఇప్పుడు ఈ 13-14 వార్డుల్లో ఉన్నటువంటి డ్రైనేజీ ఒక 5-6 వార్డులకు సంబంధించి ఇంక్లూడ్ అయినటువంటి డ్రైనేజీ. మరి 15 సంవత్సరాలు మీరు గెలిచినప్పుడు 15 సంవత్సరాల్లో మీ కళ్ళు మూసుకుపోయినాయా? మీరు అభివృద్ధి అన్నది చేయలేదు. అలాగే నిన్న సారథి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. సారథి గారు ఆయన 10 కోట్లను బట్టి ఫండ్ తీసుకురావటం జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు. మమ్మల్ని అందరినీ పిలిచి అడిగినప్పుడు, సార్ మేము చాలా స్ట్రగుల్ అయ్యాము, మేము ఇబ్బందులు పడ్డాము, వాళ్ళ ద్వారా మా వార్డుల్లో ఏ పని అవ్వలేదు, ప్రతిపక్షంలో ఉన్నామని అడిగినప్పుడు సారథి గారు ఏమన్నారంటే, నాకు 32 వార్డులు ముఖ్యం, 32 వార్డులు నూజివీడు అన్నది అభివృద్ధి చేసేంతవరకు నేను నిద్రపోను అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఆ విధంగానే నిరంతర కృషి వలుడుగా ప్రతి 32 వార్డుల్లో ఆయన చేయటం జరుగుతుంది. అందరినీ సమన్వయం పరిచి ఇది వైసీపీ ప్రభుత్వం, వైసీపీ కౌన్సిలర్సా తెలుగుదేశం కౌన్సిలర్సా అన్నది కాకోకుండా అందరినీ పిలిచి ప్రతి ఒక్కరూ మన నూజివీడులో అందరూ సమానమే, నూజివీడు అన్నది అభివృద్ధి పరచాలి అన్న కాన్సెప్ట్లోనే సారథి గారు చేయటం జరిగింది. అదేవిధంగా ఈ డ్రైనేజీ జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే, ఒక దళితుడు కాంట్రాక్టర్, దళితులు అన్న వాళ్ళు అసలు బయటికి రావటమే కష్టం. కానీ ఆ దళిత కాంట్రాక్టర్ని పని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయనకి అడ్డంకులు ఎదుర్కోవటమే జరుగుతుంది. కానీ ఆయన పనిని సక్రమంగా చేయనివ్వకోకుండా అడ్డుకోవటం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అంతకుముందు మాజీ కౌన్సిలర్ అయినటువంటి ఆవిడ మరి అక్కడ ఒక డ్రైనేజ్ కట్టాలంటే ఒకవైపు వెళ్ళే దారిని మనం ఆపేసుకోవటం జరుగుద్ది. ఆ ఆపేసుకున్నప్పుడు ఆ నీళ్ళన్నీ వచ్చే దుర్గంధం వల్ల ప్రజలు ఇబ్బందులు పడటం సహజమే. కానీ మానవత్వంతో ఆలోచించాలి. ఇక్కడ మనకి జరుగుతున్నది మంచి పని జరుగుతుంది అన్నది కొంచెం మనం ఆలోచించే విధానంగా లేకోకుండా అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి అక్కడ ఉన్న కౌన్సిలర్స్ వీళ్ళు అసలు అయినా అక్కడ ప్రజెంట్ కౌన్సిలర్ అయినటువంటి వ్యక్తి అసలు ఏమీ మాట్లాడడు. ఆ వార్డుకు సంబంధించినటువంటి వ్యక్తి రాంబాబు గారు అసలు ఏనాడు స్పందించడం కానీ మాట్లాడడం కానీ అన్నది జరగనటువంటి వ్యక్తి. వీళ్ళందరినీ ఎదురు పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంది? రాంబాబు గారే మాట్లాడవచ్చు కదా, నా వార్డులో ఈ విధంగా జరుగుతుంది, నన్ను ఈ విధంగా చేస్తున్నారు అని ఆ విధంగా ఆయన తెరవెనకుండి వీళ్ళ ముందు పెట్టి ఈ విధంగా జరుగుతుంది. అక్కడ ఆ డ్రైనేజీని ఏం చేశారు, ఆ కట్టని తీసేశారు. తీసేయటం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఆ డ్రైనేజీ
పక్కన కొంత కూలిపోవడం జరిగింది. మహామహా బ్రిడ్జిలే కూలిపోతున్నప్పుడు ఇది చిన్నదే ఈ సమస్యను మీరు పెద్ద ఇష్యూ లాగా చేసేసి మీరు అక్కడి నుంచి వచ్చారా, ఇక్కడ కాంట్రాక్టులు సరిపోరా, బయట నుంచి కాంట్రాక్టులు సరిపోతారా ఇక అని చెప్పేసి సారథి గారి వర్గం అని చెప్పేసి ఇవన్నీ విభజించి పాలించటాలు మీకే చేతనయింది. అలాగే ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఆ డ్రైనేజీ అయినా కానీ ఆ కాంట్రాక్టర్ గారు మళ్ళీ నేను కడతాను అని చెప్పడం జరిగింది. అది ఆ బాధ్యత వహించారు కాబట్టి మీరు దాన్ని ఎంత ఇష్యూ చేయటం అనవసరం. కొమ్ము వెంకటేశ్వరరావు గారు కూడా మాట్లాడారు, మీకు ఎక్కడోళ్ళు పనికిరారా కాంట్రాక్టర్లో అని. ఎక్కడి నుంచి వస్తే ఏముంది, బ్రతుకుదెరువు కోసం ఎక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పనులు చేసుకుంటారు, మంచి జరుగుతుంది. మన అభివృద్ధి పదంలో మనం ఉన్నాము. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అభివృద్ధి పదంలో అన్నది ఉంది. కానీ మీరు ఈ విధంగా బురద చల్లి విషజిమ్మటం అన్నది కరెక్ట్ కాదనని కౌన్సిలర్స్ తరఫున నేను హెచ్చరిస్తున్నాను. మరొకసారి అభివృద్ధి జరిగే కార్యక్రమంలో మీరు బురద జల్లకండి. రాము గారు, రాంబాబు గారు, కొమ్ము వెంకటేశ్వరరావు గారు, పిల్ల చరణ గారు వీళ్ళందరూ బురద జల్లే కార్యక్రమంలోనే ఉన్నారు. మీరు చేసినప్పుడు కృష్ణా వాటర్ తీసుకొచ్చినప్పుడు పైప్ లైన్లు ఎన్ని పగిలిపోతున్నాయి, ఇప్పటికీ స్టీల్ నో పగిలిపోతానే ఉన్నాయి. ఆ పైప్ లైన్లన్నీ ఎవరేసారు, ఎవరి ప్రభుత్వంలో వేశారు ఆ పైప్ లైన్లు? ఇప్పటికీ ఆ లీకేజీలు మేము సమస్యను ఎదుర్కొంటానే ఉన్నాం. ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కృష్ణా వాటర్ పైప్ లైన్ పగిలిపోయింది. మరి ఇదంతా ఎవరు పూడుస్తారు? మీరేమో దాచుకున్నారు, దోచుకున్నారు, మీరు పెట్టుకున్నారు, సంపాదించుకున్నారు బాగానే. ఇదంతా మా మీద రుద్దుతున్నారు. మేము చేస్తున్నాం ఇక్కడ అభివృద్ధి అన్నది మేము చేస్తున్నాం. చూసి ఓర్చుకోలేనక మీరు ఈ విధంగా బురద జల్లెడు కార్యక్రమం పెట్టారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇలాంటి